ఇది గణేశుడు ఇక్కడ మహాభారతం ఋషి చెప్తే కూకొని ఇక్కడనే రాసినంట ఈ గృహ కింద. ఇక్కడికైతే వచ్చాను, చూడొచ్చు. ఇది గణేశుడు ఇక్కడ కూర్చొని ఋషి చెప్తుండే మహాభారతం మొత్తం ఇక్కడనే రాసిండు. మనమైతే చూస్తున్నాం, మనమైతే వెళ్తున్నాము. గణేశుడు ఇక్కడ కూర్చొని రాసిన దగ్గరికి. ఇది గృహ కనబడుతుంది కదా కింద. లోపలికైతే వెళ్తున్నాము, చూద్దాం కనబడుతుందా. ఇక్కడ మహాభారతం ఇక్కడనే ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఈ గృహ కింద కూర్చొని గణేశుడు రాశాడు. ఇక్కడ కనబడుతుంది కదా దీపం. అందరు కూడా జై బోలో గణేష్ మహారాజుకి జై, జై బోలో గణేష్ మహారాజుకి జై. గృహ కిందకి వెళ్ళి బయటికి వెళ్తున్నాను, మళ్ళా చూడవచ్చు. ఇది ఒక గృహ. ఇక్కడ బోర్డు పైన రాశాడు गणेशाला सांगितलंय व्यासाने गणेशाचं स्मरण केलं. मग तेच म्हणाल फोटो काढून घेतला ना पूर्ण वाचून आपल्याला त्याचा उच्चार करता येते आणि अर्थ काढता येते. బద్రీనాథ్ పక్కన నేపాల్, మన నేపాల్ బార్డర్లో మన ఊరు అనే గ్రామం దగ్గర రాశాడు. ఇది మనకే వస్తుంది ఇండియాకు. ఇక్కడ దాకా వచ్చాము. చాలామంది భక్తులు ఇట్లా వస్తున్నారు. నేపాల్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఇట్లా అల్లి వెళ్ళి అమ్ముతుంటారు. వాటర్ చూడ ఇంత మంచిగా వస్తున్నాయి. కొండలపై నుంచి ఇట్లా వాటర్ వస్తుంటాయి. ఈ పైకి ఎక్కితే మబ్బులు మనకు ఇలా తలిగినట్టు కనపడుతుంటాయి. కావున కొద్దిగా మనకు ఎండ ఉన్నది కాబట్టి మాకు ఆ ఛాన్స్ లేదు అక్కడ దాకా వెళ్ళడానికి. ఇంత వాటర్ ఎంత బాగున్నాయి చూడండి, నీట్గా. మంచిగా హోటల్స్ కానీ అన్నీ కూడా మంచిగా అందుబాటులో ఉన్నాయి, చూడవచ్చు. ఇట్లా నడవలేని ఉంటే 1000-1500 రూపాయలు తీసుకొని వాళ్ళు గంపలో కూర్చుండబెట్టుకుని తీసుకెళ్తారు. చూస్తున్నారు కదా.